రామ్ రామ్ దండాలు దండాలు కుకుర్రు ఇంకేమీగా మీడియా ఏజెంట్ K6కి వెళ్ళి ఈ K6 తరపుకి వెళ్ళి మీ అందరికీ స్వాగతం. మరి పొరిగ్రామ్కు కూడా స్వాగతం చెప్పుకుంటా మరి అందరం కలిసి మళ్ళీ ఇక పొలగాళ్ళని తున్నారు కదా మీ పొలగాళ్ళ కథ చెప్పే ఇదే లేదు పనే లేదు వాళ్ళు తయారున్నారు కూకుంటారు మరి మళ్ళీ తెచ్చినాయి ఆడతలు మంచి మంచి ఆడతలు ఉన్నాయి ఆడతలకు పోదాం తయారుండ్రు అటు ఇటు పోకుర్రు ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తాయి తయారుండ్రు కూకోరు ఆడతలకు పోదాం. సర్కారు కొలువులు చేసేటోళ్ళంతా ఆఫీసర్లు కానీ ఓలైన చిన్న కొలు కానీ పెద్ద కొలు కానీ ఏమనుకుంటుర్రు అంటే కొంతమంది అట్లా తయారైపోయారు యాడికింత ఎట్లా అంటే 20 ఏళ్ళ కిందనాట ఎంకట అనే ఓ పెద్ద మనిషికి నిజాం సాగర్ మండలంలో భూమి ఇచ్చిరు సాగు చేసుకోమని గరీబోడు అని చెప్పి ఆయన పేరు మీద పట్టా పాస్బుక్ ఏమంటారు చూడు పట్టా అది చేసి ఇవ్వాలని చెప్పి ఆఫీసర్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి 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 ఆస్తి వచ్చింది 20 ఏళ్ళ సంధి అట ఇది వరదాకా కాలేదు చూడు మొన్నటికి మొన్న అలా ఊరికి కలెక్టర్ సాబ్ పోతే పెద్ద సార్ వచ్చిండు కదా ఆయన కలిస్తే ఆయన పిలిపించిండు అందరిని పిలిపించి ఓళ్ళు దీనికి ఏం సంగతి అని తహసీల్దార్ సార్ని వాళ్ళని పిలిపించి చెప్తే మంచిది అన్నట్టు అన్నారు ఆ సార్ చెప్తే కూడా వినలేదు చూడు ఆయన ఇప్పటికీ కూడా అటు ఇటు తిరుగుతున్నాడు కలెక్టర్ సాబు చెప్తే కూడా చేయకొచ్చిండు అయితే ఏం పేద మనిషి ఏం కథ అయినా ఇగరం ఉన్నోడనాలన్నా ఇగరం లేనోడనాలన్నా ఆఫీసర్ అయితేంది ఏమైతుంది సొంత ఇల్లు అనుకుంటుండా ఏమనుకుంటుండా పాపం గిట్లా బాధలు పెడుతుండు మందికి చూస్తారు మీదికెళ్ళి వస్తారు మేము కూడా మీదికి కూడా పోతాం ఇట్లా కాదు పబ్లిక్లే గిట్లా తక్లీఫ్ చేస్తే తక్లీఫ్ చేసుకుంటా తిప్పితే ఏం మరి జీతాలు చేస్తలేరా జీతాలు తీసుకుంటా లేరా గిదేం బాధ పెట్టుడు మనిషికి పాపం తక్లీఫ్ ఏందో చూడరు మీరు కూడా పట్టుకొచ్చిన లవ్ బాధ అనిపిస్తుంది లవ్ తక్లీఫ్ అనిపిస్తున్నది చూడరు అది గిడగానచ్చేటి మనిషి పేరు వెంకటి. ఇంతకీ ఈయన ముచ్చట ఏందంటే ఈయనకు గవర్నమెంట్ 20 ఏళ్ల కింద కొంత భూమి సాగు చేసుకోమని ఇచ్చిందట. కానీ ఇన్ని దినాలైనా ఇప్పటిదాకా పట్టా పాస్ పుస్తకం ఇస్తనే లేదట. మస్తు సార్లు కనిపించిన అధికారుల చుట్టూ తిరిగి అలా కాళ్ళ మీద పడ్డ ఓళ్ళు పట్టించుకుంటూనే లేరట. మొన్న మన జిల్లా కలెక్టర్ సాబు అలా ఊర్లోకి వచ్చినప్పుడు ఆయనకి ముచ్చటంతా చెప్పిండట. మన కలెక్టర్ సాబు ఊరికి సంబంధించిన తహసీల్దార్ని పిలిచి అడిగిండట. చెప్పన వెంకట్కి పాస్ పుస్తకం ఇవ్వాలని ఆదేశించిండట. సాక్షాత్తు కలెక్టర్ సాబ్ చెప్పిన నిజాం సాగర్ తహసీల్దార్ పట్టించుకోనే లేదట. ఇప్పటిదాకా పాస్ పుస్తకం ఇయ్యనే లేదట. మళ్ళా పాపం కదా నిజాం సాగర్ తహసీల్దార్ పట్టించుకుంటలేడని వెంకటి బోధన ఆర్డీఓకు తన గోస చెప్పుకొని వచ్చిండు. గప్పుడు ఏంది అని వెంకటిని మన మీడియా విజన్ ఛానల్ వల్కరించగా ముచ్చటంతా చెప్పిండు. గిదోల్లా మన ఆఫీసర్ల నిర్వాకం. మరి జిల్లా కలెక్టర్ మాటనే వినిపించుకొని తీస్మార్కాన్ ఆఫీసర్లు ఉన్నారన్నమాట. ఎవరు మీది? దేనికోసం తిరుగుతున్నావు? భూమి గురించి సార్. భూమి ఇచ్చిరా నీకు? భూమి మీద సార్ పాస్బుక్లు ఇస్తలేరు. సర్టిఫికెట్ ఉన్నా సార్ సార్ గాలిపూర్ గ్రామం అదే దగ్గర పోతే ఓల్పీ పట్టించుకోవడం లేదు. పాస్బుక్లు ఇవ్వటం లేదు. కలెక్టర్ పోతే కలెక్టర్ ఏమని చెప్తున్నారు. ఎంఆర్ఓ ఏమంటాడు మరి? ఎంఆర్ఓ ఇస్తలేడు సార్. ఆడిపోయినా కానీ ఆడికి పోతావు పో. ఎందుకు ఇస్తలేడు? దేనికోసం? ఏమో సార్ ఏమన్నా అడుగుతున్నాడా? లంచం ఆడుతున్నాడు సార్. ఇస్తలేడు. ఎన్ని అడుగుతున్నాడు? ఎన్ని అడుగుతున్నాడు? ఎన్ని అడుగుతలేడు కానీ చెప్తుంది ఆడికి పోతున్నావు పో అని అంటున్నాడు సార్. సార్ మళ్ళీ ఆఫీసర్లు అంటే మళ్ళీ ఒకటి పట్టుకొచ్చినాయి ఆర్టీసీ డిపోలల్లో బస్సులు ఏం చేస్తారు మెకానికులు ఉంటారు అందరూ రకరకాలుగా పని చేసేటోళ్ళు ఉంటారు అందులో
ఇక మరి ఇక బస్సు బయటకు వచ్చేటప్పుడు ఇక దూరం పోయేటప్పుడు ఇక బస్సు ఇక ఏం చేస్తారు సగు చేసి పంపిస్తారు ఇక టైర్ల కాడికెళ్ళి ఇంజన్ కాడికెళ్ళి అన్ని ఆయిల్ బియల్ చెకింగ్ చేసి బయటకు పంపిస్తారు ఇక మళ్ళీ అది పోయి రావాలి కదా చక్కదనం ఇక మరి ఇక అలా ఊకున్న వాళ్ళని కూడా ఏడాడ దించాలా ఏ ఊర్లో దించాలా ఇక అలా ఇక బరువాల బాధ్యత ఇక ఆర్టీసీ డిపోలోకి వెళ్ళి బస్సు వెళ్ళిందంటే అట్లా చూపించి పంపించాలా ఇక మేనేజర్ ఉంటాడు ఇక రకరకాల ఇన్స్పెక్టర్ ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు బండి బయటకు వెళ్తుందంటే ఎట్లా చూడాలా ఇక గట్లనే గది ఒకటి జరిగింది ఇక మన నిజామాబాదు డిపోకు సంబంధించి ఒక బస్సు ఇక బయటకు వెళ్ళింది ఆ టైర్లు చూస్తే ఇక సాప అరిగిపోయినాయి ఇక మరి అది కరీంనగర్ పోయి రావాలి ఇక ముందే ఎండాకాలం ఇక కింద గర్మి అంటే గర్మి లవ్ ఇక గరం అవుతుంది టైర్ ఉంటుంది ఇక ఫాటమని వలుగుతుంది గట్లనే అయింది ఇక కమ్మరిపల్లి కాడ ఇక కరీంనగర్ అంకు పోయింది రాంగ కమ్మరిపల్లి కాడ ఇక టైర్ వలిగింది అయితే అయ్యా ఇక డ్రైవర్ అయితే ఖతమే అయిపోయిండా ఇక ఈ ఆర్త సూడు ఎట్లున్నది ఏం కథ ఇక ఏంది ఓల కాళ్ళకి ఇక నిద్రమబ్బులు ఉంటుండ్రా ఏం కథ ఏం చేస్తుండ్రు ఇక ఓలన పనులు ఏమిటికి ఇక కొల్లులు అంటే అందరు సంఖ్యలు గుద్దుకుంటారు కొల్లులు దొరకాల సర్కారు కొల్లులు దొరకాల దొరికితేనేమో గిట్లా చేస్తారు ఇక కథ ఇక పానం పోయింది పానం పోతే అత్త అది ఇక ఎట్లా ఉండాలి ఏం కథ ఇక ఆర్త పట్టుకొచ్చిన ఇది కూడా మీరు చూడరు ఇక దేవుని ఆనదో చెల్లు కథ ముగిసేలే. ఇగో ఈ ముచ్చటింటే మన ఆర్టీసీ అధికారులు ఎంత చిత్తంతో పనిచేస్తున్నారో మీకే సమజైతుంది. ఇగో గిడ బస్సు లారీ ఏ తీరంగా గుద్దుకునే చూడుర్రి. ఈ ముచ్చట కమ్మర్పల్లి మండల పరిధిలోని జాతీయ రహదారి మీద జరిగింది. నిజామాబాద్ డిపోకు చెందిన బస్సు కరీంనగర్ పోయి మళ్ళా నిజామాబాద్ వచ్చేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బస్సుకున్న టైరు ఒక్కపారే పగిలిపోయి బస్సు అదుపు తప్పి ముంగట్ నుండి వచ్చే లారీని గుద్దుకున్నది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చచ్చిపోయిండు. అందులో పబ్లిక్కి మస్తు మందికి దెబ్బలు తగిలినాయి. మళ్ళా పాపం కదా జర్రంతలా మస్తు పెద్ద ప్రమాదం తప్పిందని అందరు అనుకుంటుర్రు. కానీ ఇక్కడ మన ఆర్టీసీ అధికారులు చేసిన నిర్వాహకం ఏమిటిదంటే గా బస్సు టైర్లు పురాగా అరిగిపోయినాయి ఉన్నాయట. మళ్ళా ఈ ముచ్చట పట్టించుకోకుండా బస్సు కండిషన్లు ఉన్నదో లేదో చూడకుండా బస్సును దింపుతున్నారట. పురాగా అరిగిపోయిన టైర్లు వలిగిపోకుంటే ఏమవుతాయి మరి? అది కూడా కరీంనగర్ పోయి రావాలంటే ఎంత దూరం ఏం కథ? బస్సు ఏ తీర్ల కండిషన్లు ఉండాలి ఏం కథ? ఇవేం పట్టించుకోకుండా బస్సులను తిప్పి పబ్లిక్ పానాలతోటి ఆడుకుంటుర్రు. గిదోళ్ళ మన ఆర్టీసీ అధికారుల పనితీరు. నిజామాబాద్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ వైపు వెళ్తున్నప్పుడు కమ్మర్పల్లి మండల పరిధిలోని హనుమాన్ టెంపుల్ దగ్గర బస్సు లారీ ఢీకొనడం జరిగింది. ఇందులో ఒక 8 మందికి గాయాలైంది. గాయాలైన వారిని మెట్పల్లి హాస్పిటల్కి తరలించినాము. మెట్పల్లి హాస్పిటల్కి తరలించినాక డ్రైవర్ చనిపోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయాలి. దేవుని ఆనదో చెల్లు కథ ముగిసేలే. ఇక చిన్నప్పటి సంది నేను ఇక నాకు ఊహ తెలిసినప్పటి సంది నేను సినిమాలకు పోతున్నా, సినిమాలు చూస్తున్నా, ఇక నేల మీద కూకున్నా, ఇక బెంచ్కి కూకున్నా. ఇక చూడు ఒక్క తీరు కాదు ఇట్లా ఇక పైసలు 45 పైసలు టికెట్ 30 పైసలు పెట్టి టికెట్ చూస్తుంటే టికెట్ పెట్టి కొనుక్కొని చూస్తుంటే మీ నేలకు పోతుంటే ఇక ఒక్క తీరు కాదు. ఇక సినిమాలు చూస్తే ఎంత గమ్మత్ అనిపిస్తుండే, ఆనందం అనిపిస్తుండే. సినిమా అంటేనే ఓ పట్టలేని సంతోషము, ఇక ఒక గమ్మత్ అనిపిస్తుండే. ఇక టాకీస్ పోయిందాక టాకీస్లో కూకొని సినిమా ఒడిసిందాక ఓ ఆనందం, ఇక గమ్మత్ అంటే గమ్మత్ అనిపిస్తుండే. ఇక చదువులో కూడా మంచిగా చదువుకుంటుంటే ఇక నెత్తి బిత్తి సాప్ అవుతుండే. గసుంటేది
గిప్పటి సినిమాలు చూస్తే ఎట్లుంటుంది ఇక అంటే గప్పుడు సినిమాకు మరీ పోవాలనిపిస్తుండే ఇప్పుడు సినిమా చూడాలంటేనే ఈ కారం తక్కువ అనిపిస్తుంది ఇక వాళ్ళని పిల్లలతో పోదామన్నా కానీ ఆ సగం బట్టలు వేసుకో ఇది అది ఆ కథ అంతా ఇట్లా ఎట్టున్నది ఇక ఇదంతా ఏమనిపించిందో ఏమో కథ ఒక పొల్లగాడైతే ఇక మన తెలంగాణ యాస భాష మీద పాట కట్టిండు ఇక ఎట్లున్నది ఏం కథ నా పాటలో చూపించిండు ఇక గందుకే ఇది పట్టుకొచ్చిన మీరు కూడా ఇనుర్రి ఇక మీకు కూడా ఏమనిపిస్తుందో ఇక మీకు లోపలైతే ఇక గిట్ల అనిపిస్తుంది కదా మంచి కోసం పాట పాడితే మంచి సినిమాలు చూస్తే మంచిగా అన్నట్టు ఇక ఆయన వాడిన పాట ఇక పట్టుకొచ్చిన పొలగంది ఎట్లున్నది ఆ పాట ఇక ఇనుర్రి చూడుర్రి ఇక సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న బామలారా ఓటిరి సినిమాను చూసి మా పోరడు గల్లిల్ల గుండా అయ్యిండు మా గుండెల్లో గుణపమయ్యిండు చదువుకొని సక్రమంగా ఉందామంటే విక్రమార్కుడు చూసొచ్చిండు క్రమాలకు అలవాటయ్యిండు ఇవి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న బామలారా గాంధీజీ నేతాజీ భగత్ సింగ్ బోసు చరిత్రలెన్నో చదివాము రక్త చరిత్రలెందుకు మాకు ఫ్యాక్షనిస్టుల గొడవ దుర్మార్గుల చరిత్ర తెర మీద చూపించే వర్మ ఏందయ్య మాకు ఈ కర్మ సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న బామలారా డియాలో జింతంటూ జిమ్మిక్కు మ్యూజిక్ పెట్టి మమ్ము మ్యాజిక్ లో దింపుతండు మావాడి ధ్యాసేమో ప్రాసలని పాటలు చెవులల్లో పెట్టి ఇంతండు వాని మైకంలో వాడే పోతాండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న బామలారా చాటను కొట్టి వెస్టర్న్ కల్చర్ అంటాడు వాడు పిలిసచ్చినట్టే గుర్తండు దేవుని పూనేటి శివసత్తులు ఎంటికలు ఈరబోస్తాడు అది లేటెస్ట్ ఫ్యాషన్ అంటారు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నదేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా ఎరగని దృశ్యాలు చూపించి స్వార్థాన్ని ప్రేరేపిస్తాను మీరు హింసను ప్రోత్సహిస్తాను మీ హీరోల్లో ఎవడైనా ఒక్కటే ఎకరము ఇరువాలుతున్నాలే రమ్మను వాని తంపెంతో చూపించి పొమ్మను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెందమ్మో యాడికింత ఏం తిందుమన్నా కానీ ఈశం అవుతున్నది ఇక తిండి తిందామన్నా గదే కథ పండ్లు తిందామన్నా గదే కథ ఏడన పోయి పాలు కొనుక్కొని తాగుదాం ఇంటికి తెచ్చుకొని గరం చేసుకుందామన్నా గదే కథ అయిపోయింది ఇక మార్కెట్ అంతా ఎట్లా తయారైపోయింది ఆగం తయారైపోయింది అరే మనం మంచిగా చేద్దామా ఏమో పేరు ఇలా పెట్టుకుందాము మంచి చేద్దాము మంచి కథలకు ఇది చేద్దామా అది అని చెప్పి గిట్లుంటుంది కానీ నెత్తి యాడికింత కానీ ఉల్టా తోవ్వలు నడాలే ఇక ఆగం సంపాదించాలని ఉంటుందో ఏమో కథ ఇక
గసుట్టిది ఏమైపోయింది ఇక అరటి పండ్లు తిందామంటే కూడా గవేమో ఇక ఏమో కెమికల్ అట గదేసి గిదేసి పండించావాటే అంతా పండించుకుంటా అమ్మవాటి గిట్లా అన్ని కథలు ఇక మామిడి పండ్లు అన్నా కానీ సపోటాలు అన్నా కానీ ఏమో చెప్తారు గట్లనే ఏమైంది మళ్ళీ కొత్త కానూన్ తిరిగా ఇగో ఆడికింత నెత్తి ఏమన్నా ఆలోచనలు కొత్త ఆలోచనలు వచ్చి మంచి పని చేయాలి కానీ ఇట్లా ఆగ పనులు చేస్తారు ముందేమన్నా తినే తిండిలకు రోగాలు రావట్టే గసుట్టిదిగా గిసుటి ఖరాబ్ పనులు చేస్తే ఇంకా రోగాలు రాకపోతే ఏమైతే క్యాన్సర్లు బీచర్లు గిదంతా ఏమిటి చేస్తున్నా అంటే ఎండాకాలం వచ్చింది ఇక కర్బూజులు బిర్బూజులు వస్తాయి కదా ఆ కర్బూజుకు ఇక సూదులు తిరిగా ఏమిత్తురో పొడుచుకుంటా అది చేసుకుంటా లోపల ఎర్రగా మంచిగా గాని రావాలి అది చూస్తేమో సప్పగా తింటే ఇక ఏదో సప్పగానే అది తింటే ఇక రోగాలు రావాలా మనిషికి గట్లా చేస్తున్నారు ఇక దొంగతనాన ఎంబడబడి ఒక ఇట్లా ఇక వ్యాపారం చేస్తురు ఇక గది కూడా తీసుకొచ్చిన ఇక చూడురి యాత్తోటి ఇక జర మంచిగా కనిపెట్టి చూసిగా అడుగురి బాధాప్తా అయ్యగాళ్ళకు హుట్టిగిత్తుర్రు ఆ పైసలకు కొనుక్కుంటున్నాం చూడురి అది కూడా మీకు చూపిస్తున్నా ఇక అది తెచ్చిన ఇక కథ ఏంది ఇక ఎండాకాలం వచ్చింది కర్బూజాలు తింటే మంచిగా చల్లదనం ఉంటుందని అందరు కర్బూజాలు కొంటుర్రు కదా మంచిగా ఎర్రగా ఉన్నాయి చూసి మరి కొంటుర్రు కదా ఇగో గిట్లా కర్బూజా ఎర్రగా తీయగానికి గిడ కానొచ్చే బద్మాష్ గాడు ఏం చెప్తున్నాడో జర చిత్తంతో చూడుర్రి గిట్లా ఎర్రగా తీయగానికి ఇగో గిట్లా ఒక గిలాసాల కెమికల్స్ మందు కలిపి గిట్లా ఒక సూదిలో నింపి కర్బూజాలకి సూదులు ఇస్తున్నారట గా కెమికల్ మందుతోని కర్బూజాలు మంచిగా ఎర్రగా తీయగా తయారవుతున్నాయట ఇగో మంచుకున్నాయని కొనుక్కొని తిని మన పానాల్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం గివి తింటే క్యాన్సర్ అసొంటి అడ్డమైన రోగాలన్నీ వస్తాయట మళ్ళా చూసిర్రు కదా బద్మాష్ గాళ్ళు ఏ తీరంగా బద్మాష్ పనులు చేస్తున్నారో అంటే కర్బూజా తినకుర్రి అని చెప్పలేను కానీ జరా సూషి తినుర్రి అని చెప్తున్నా మళ్ళా ఇక మంది ఎట్లా హుషారైనరా అంటే ఇక హుషారుతనం అంటే ఇక మామూలు హుషారుతనం కాదు ఇక మన భోజనంలో బల్దియాల ఏమైపోయింది ఇక ఈ స్లాటర్ హౌస్ అంటారు చూడు ఇక గోదాశాల ఏమంటారు కదా ఇక గోదాల బీరాలు కోస్తారు చూడు ఇక దానికి ఇంకా ఈ మార్కెట్లో ఇక కూరగాయలు బీరాలు అది ఏమో అంటారు ఇక కథ అది ఏలం పాట పెడతారు కదా ఇక ఆ పాట వాడతారు చూడు ఇక మార్కెట్లో అది ఇది అని చెప్పేసి ఇక దానికి దీనికి అన్నిటికీ ఇక ఏమేమి ఉండవు ఇక పెట్టిరు ఇక పాట పెట్టిరు ఇంతకు ముందు ఒక పాట పెడితే ఇక సర్కార్ది ఏమవుతున్నదో ఇంతకు మొదలు దానికంటే ఎక్క రావాలని ఓలన్న చూస్తారు ఇక గసుంటిది ఈ ఏడాది కూడా ఇక ఎక్క రావాలని పెట్టుకుర్రు ఇక ఓళ్ళు అయితే కానీ ఇక పాల్గొంటోళ్ళు వస్తారు ఇక 31 మంది దాకుంటారు వాళ్ళంతా వాళ్ళకి ఏం గుసగుసలు ఆడుకుర్రు ఏం పెట్టుకుర్రు వాళ్ళ మనసులలో ఇక అరే ఓళ్ళు కాదు రాబోయ్ ఇక మనమే మాట్లాడుకుందాం ఇక మనం చేసుకుందాం అని చెప్పి ఇవాళ కళ్ళ ముంగట్టనే నడుతుంది ఇక ఆఫీసర్ల ముంగట ఇక వాళ్ళు ఏం చేస్తారు ఇక కళ్ళు తెరిచి నోరు తెరిచి చూసినట్టు అయిపోయా ఎవరయ్యా అన్నట్టు అట్లా ఏం చేసిరు ఒక పెద్ద మనిషి వాడిండు అల్కగా అగ్గల పట్టుకున్నాడు ఇక వాళ్ళని ఇక చూడు ఏం నడుతుంది ఏం కథ ఇక ఆఖరికైతే ఇక సర్కార్కు గండి కొట్టినట్టు అయింది ఇక ఏమైంది అది మనం ఇక చూద్దాం ఇక ఎట్లున్నది ఏం కథ అనేది ఇక మీకు చూపిస్తే ఇక మనం అందరం కలిసి చూద్దాం ఇక అందరు ఒక్కటైనాక ఎవ్వరు ఏం చేయలేరన్నట్టు ఈ బోధనలో జరిగిన తైబజార్ ఏలం పాట వాడడానికి వచ్చిన వాళ్ళందరూ కుమ్మక్కై గవర్నమెంట్కు నిలువు న్యాయం పెట్టిర్రోళ్ళ అది ఎట్లా అంటే ఇగో ఈ ముచ్చట జర చిత్తంతో నింటే మీకే సమజవుతుందోళ్ళ బోధన్ మున్సిపల్ అధికారులు తైబజార్ స్లాటర్ హౌస్కి ఏలం పాట నిర్వహించిర్రోళ్ళ ఈ ఏలం పాటకు వచ్చిన 31 మంది అందరు కుమ్మక్కాయ గవర్నమెంట్ ఖజానాకు గండి కొట్టిర్రు రూల్స్ ప్రకారం పోయినా ఏడాది కంటే కనీసం 10% ఎక్కువ పాట వాడిన వాళ్ళకు తైబజార్ ఇవ్వాలి పోయిన ఏడాది 13,31,000 జరిగిన ఏలం ఈ ఏడాది 10% ఎక్కువ అంటే 14,70,000 పాట వాడాలి కానీ అందరు ఒక్కటై 31 మందిలా ముగ్గురే పాట వాడిర్రు మిగతాళ్ళు ఓళ్ళు సప్పుడు వేయకుండా కూర్చున్నారు కనీసం 14,70,000 పోవాల్సిన పాట ఉట్టి 14 లక్షలకే వాళ్ళకింది ఆయుష్ అనేటి వ్యాపారి తైబజార్ దక్కించుకొని
మిగతా 30 మందికి ఒక్కొక్కళ్ళకి 7,000 చొప్పున పంచిపెట్టిండట. మళ్ళా ఇదంతా మన బోధన్ మున్సిపల్ కమిషనర్ చైర్మన్ల ముంగట్నే జరిగిన చూసి చూడనట్టు వేసిరట. మళ్ళా స్లాటర్ హౌస్కి కూడా గిట్లనే ఏలం జరిగిందట. అందరేకమై ఏలం పాటల గవర్నమెంట్ ఖజానాకు గండి కొడుతున్నారన్నమాట. ఇక రాను రాను అన్నీ మారబట్టే ఇక ఇక కథలు కార్ఖాన్లు అన్నీ మారుతున్నాయి. ఇక చుట్టిది ఇక వెనుకకు ఇక కోడి గుట్లు పెట్టంగానే ఏం చెప్తుంటివి పొదిగిత్తుంటివి. పొదిగానే పిల్లలు అవుతుండే ఆ పిల్లలు ఇక ఆరాం గట్టిగా ఉంటుండే మంచిగా పెరుగుతుండే ఇక నడుతుండే ఇట్లా కోళ్ళని పెంచుకుంటుంటే చేస్తుంటివి. రాను రాను ఇక మారింది కదా కాలం మారింది. ఇక గుడ్లను జమ చేస్తుర్రు. గుడ్లను జమ చేసి కోళ్ళని ఎట్లా బుట్టిత్తుర్రు ఏం కథ అనేది ఒక మిషన్ వచ్చింది. ఆ మిషన్ ఏంది ఏం కథ ఇక ఒక్కొక్కటి ఏదత్తుందో అది కొత్తగా అన్నీ చూపిస్తున్నా మీకు కూడా తెలియాలి కదా. ఆ మిషన్లో మరి గుడ్లు పెట్టి ఎట్లా సాగు చేస్తుర్రు ఆ గుడ్లు ఎటు పోతున్నాయి ఏం కథ అదంతా మరి కోడి పిల్లలు తయారై ఎట్లా వస్తున్నాయో ఏం కథ అనేది అన్నీ పట్టుకొచ్చిన ఇది కూడా చూడరు జబర్దస్త్ ఉన్నది. అందరు చూడరు గమ్మత్ అనిపిస్తుంది. కోడి గుడ్లు వాయా కోడి పిల్లలు వచ్చా ఇక చూడండి. Which came first, the chicken or the egg? It's an age-old question and we can't give you the definitive answer. But we can take you to a hatchery to see how baby chicks are bred. It's the first step in commercial chicken farming. Or the second step if you think the egg came first. Chicks come from eggs fertilized by mating, but a hen can lay eggs without mating. Those unfertilized eggs are the ones we eat. The fertilized ones go to the hatchery 3 or 4 days after being laid. Hatchery workers transfer the eggs onto special trolleys, then roll them into the incubator, where the temperature and humidity level mimic natural conditions. The egg yolk, egg white, and shell all nourish the embryo. Every hour, the trays shift 45 degrees to the opposite side and back, simulating how hens turn their eggs while waiting for them to hatch. After 18 and a half days, the eggs come out of incubation and go on to a conveyor belt. They pass under an infrared sensor that detects any whose color is too transparent. These are unfertilized eggs that slipped through. The sensor triggers a suction device to remove them. They go to a rendering plant to become animal feed. The fertilized eggs continue along to the next station to be vaccinated against Marek, a poultry disease. Automated needles pierce a hole in each shell and inject the vaccine into the amniotic fluid surrounding the chick. Now a suction device transfers the eggs to hatching trays, 168 eggs per tray. About 150 of them can be expected to hatch. The rest died in incubation or have physical defects. Day 19. The chicks use their beaks to crack a hole through the shell, then a horizontal line all around. After 6 to 8 hours, the chicks finally emerge from the shell. They're covered in short feathers called down, and they're able to walk and see. After about 4 hours, their down has dried. Now workers roll the chicks to what's called the separator, a machine that separates the birds from the shell halves. The shells are larger than the chicks, so they stay on top, while the chicks fall down to a conveyor belt below. The shells, which are high in calcium, go to a rendering plant. The chicks move on to be classified according to gender.
Workers put the females down one chute, the males down another. They determine the sex by checking 2 rows of feathers. If one row is shorter than the other, the chick's a female. If the rows are the same height, it's a male. Each chute feeds a separate conveyor belt. An optical counter tracks the number of males and females. The chicks now fall into specially designed transportation boxes, 102 chicks per box. Some clients request that their order of chicks be vaccinated against bronchitis. Those boxes pass under an aerosol sprayer that sprinkles them with a mild dose of vaccine. Poultry farms raise chicks for either meat or eggs. Females used for egg production begin laying eggs at about 20 weeks of age. For meat production, females reach slaughter weight in about 38 days. Males, depending on market size, take from 40 to 65 days. ఇక వెనకడికి ఇక సింధులోలు అంటుంటే మేరకనే కదా మీకు సింధులోలు అంటే ఏషాలు వేసుకొని ఇక నాతిరి సురు పెడితే బుక్కెడు బువ్వ తిని ఆలు సురు పెట్టినా బుక్కెడు తిని మనం కూకున్న ఇక ఆట సురు అవుతుందిరా అని చెప్పి కూకుంటే ఇక తెల్లారిపోతుండే ఇక సింధులు ఆట ఇట్లుంటుండే ఒక్కొక్క కథ చెప్పుడు ఏషం వేసుడు ఇక నడుచుడు డింగాని ఉంటుండే అసుంటిది ఇక సింధు కళాకారులది అప్పుడు 3 పువ్వులు 6 కాయలు తిరిగా నడుతుండే జిందగీ అంతా అది ఇక తినుడికి వినుడికి మొత్తం ఇక పొట్టకు బట్టకు ఫరాఖాతు ఉంటుండే అసుంటిది ఏమైపోయింది ఇక సింధు కళాకారులు అంతా ఇక ఇప్పుడు రోడ్డు మీద తిరిగి ఏషాలు వేసుకొని ఇక దుకాణం తిరుగుడు మనిషికి మాట్లాడిచ్చి ఏమని ఇస్తారని చెప్పేసి ఆడుకున్నాడు ఇక ఆఖరిగా సుత్తే ఘోరం అనిపిస్తుంది కానీ ఇక బిచ్చం ఎత్తుకున్నట్టు బిచ్చగాళ్ళ తిరిగా అలా పరిస్థితి ఘోరంగా తయారైంది ఏమిటికి అంటే ఇక పరిస్థితులు ఇవ్వాలి రేపు అంతా ఇక ఠెకనలాజ్ అంటారు చూడు ఏమో ఇక అట్లున్నది కథ ఇక సినిమాలు కూడా పోయినాయి టాకీసులు పోయినాయి ఖాతా పోయింది కార్ఖానా పోయి గట్లనే యాడికింత ఇక కుల వృత్తులు అన్నీ కూడా సాగనప్పినట్టు అవుతుంది పాపం ఇంకాలకి ఇక కూడు ఇక తిప్పలు ఎట్లయితే బుక్కడ బువ్వ తినాలంటే వాళ్ళు ఇక గండ్లనే ఉన్నారు గండ్లనే పోనీరు గండ్లనే తెలియరు గసుంటోళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి ఏమి తోసక వచ్చింది యాస్త వచ్చింది ఇక సీదా ఏషాలు వేసుకుంటారు ఇక దుకాణం పొట్టి తిరుగుతారు ఏందనేది ఇక అది పట్టుకొచ్చింది ఇక పాపం చూస్తే ఓలని ఇక ఆఫీసర్లు పట్టుకొని మన తోవ చూపిస్తారేమో అని थोड़ा ఘోరం అనిపించింది ఆడతా పట్టుకొచ్చిన చూడురి ఇక ఇగో గిడ ఏషం గట్టి మస్తు ధూమ్ధాం దుంకుతుంది చూసిరు కదా ఇంతకీ గిదేమేషం గిట్లా ఏమిటికి దుంకుతుందని మస్తు మంది అనుకుంటుర్రని నాకు ఎరకైంది కానీ గీ ఏషం ఏందో అలా కదేందో అప్పటి జమానోళ్ళు లటుక్కున చెప్తారు కానీ ఇప్పటి జమానోళ్ళకు అసలు తెలియదు కదా ఇగో చెప్తా ఇనుండ్రి మరి ఇలాని సింధు కళాకారులు అంటారు మళ్ళా ఇగో గిడ కానచ్చేటి ఏషం సింధు ఎల్లమ్మ తల్లి ఏషం అన్నట్టు గప్పట్ల మన అయ్యవ్వలు తాతల జమానాల గిలకి మస్తు డిమాండ్ ఉండే వీళ్ళు యాడ ప్రదర్శనలు ఇచ్చినా పబ్లిక్ ఎగవాడి చూసేటోళ్ళు ఊర్లలోనైతే పనాడ పిలిపించుకొని మరి ఇలా ప్రదర్శనలు చూసేటోళ్ళు వీళ్ళు గీ తిరంగా ఏషం గట్టి కథలు చెప్పి పాటలు పాడితే సప్పట్లు సీటీలతోటి లొల్లి ఉండేది మళ్ళా గింతగానం క్రేజ్ ఉన్నా ఇలా పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా తయారైందోళ్ళ రాను సైన్మాలు టీవీలు కంప్యూటర్లు అచ్చుడుతోటి ఈ సింధు కళాకారులను పట్టించుకునేటోళ్ళే లేకుండా పోయారు
గప్పట్ల పబ్లిక్ గిల్లు యాడ ప్రదర్శనలు ఇస్తే ఆడికి ఉరుక్కుంటా పోయి మరి చూసేటోళ్ళు. మరి ఇప్పుడేమో గిల్లు పబ్లిక్ దగ్గరికి పోయి ఏషం కట్టి నోరు పోయేటట్టొర్రినా ఓళ్ళు మరలి చూసేటి పాపాన పోతలేరు. గిదాంతోని ఇలా పరిస్థితి మస్తు ఘోరంగా తయారైంది. గప్పట్ల 4 చేతుల సంపాదించి కడుపు నిండా తిన్న వీళ్ళకు ఇప్పుడు తిననికి బువ్వ కూడా కరువైంది. మళ్ళా ఇప్పుడు ఇలా బతుకు బిచ్చం బతుకు లెక్క తయారైంది. గందుకే గిట్లా ఏషం కట్టి రోడ్ల పొంటి కథలు చెప్పుకుంటా బిచ్చం ఎత్తుకుంటుర్రు. అయినా కానీ ఓళ్ళు బిచ్చం కూడా ఎత్తలేరట. మళ్ళా పాపం కదా. ఇప్పటికన్నా సర్కారు ఈ సింధు కళాకారులను పట్టించుకొని మరుగున పడిన సింధు కళను వెలుగులోకి తెచ్చి ఆదుకోవాలని వాళ్ళు కోరుకుంటుర్రు. కానీ మేము ఇదివరకు సింధు వాళ్ళము, సింధు కళాకారులము, అర్జునుసును అడుక్కొని బ్రతికి జీవిస్తున్నాము. కావున మాకు చదువు లేక, శాస్త్రం లేక, ఇల్లు లేక, గృహాలు లేక ఇస్తామని ఇవ్వలేరు. ఇదివరకు ఇవ్వకపోవటం వల్ల మీ దయతోని మేము ఆట పాట ఆడుకొని జీవించి బ్రతుకుతున్నాము. కావున మాకు మీరు దయచేసి మాకు 30 ఆటలు 30 భాగవతాలు వస్తాయి. హరిచంద్ర, కనకతార, మాందాత, సతీ సావిత్రి, సారంగధర, ప్రహ్లాద, చిరుతొండ ఈ నాటకాలు భాగవతం అంటే యాక్షగణం నాయన. కావున ఈ యాక్షగణము పట్టుకొని 30, 40, 50 సంవత్సరాల నుండి పోషిస్తున్నాము. కావున మా అర్జునుసులు చల్లగుండగా అర్జునుసులు పట్టుకొని కులం కుక్క ఆట ఆడుకొని జీవించి బ్రతుకుతున్నాము. మాకు ఇల్లు కట్టిస్తున్నారు, గృహాలు చూపిస్తున్నారు. ఇక తానం అంటే ఇక అందరికీ ఏరుకున్నమాటనే. ఇక ధ్యానం చేస్తే మనసు సాపు అవుతుందట, తానం చేస్తే పేయి సాపు అవుతుందట, దానం చేస్తే పైస సాపు అవుతుందట. ఇక గట్లనే ఇక గిడ తానం గురించి వచ్చింది మాట. ఇక చెప్పినా కదా కథ యాదకొచ్చిందని. అయితే తానం చిన్న పొలగాడికి ఇగరారా అగరారా అరే ఇగరారా అని బట్టి గుంజుకొచ్చి ఇక చిన్న పొలగాళ్ళకి తానం చేపిస్తే తోడ మాట పాటలలో వాడి అలుగుతారు చేస్తారు. గట్లనే ఒక పెద్ద మనిషి మరి ఇక శివంని మెచ్చుకున్నాడు. అయ్యా ఇక శివంని మెచ్చుకున్నాడు. ఆ శివంకి తానం చేపి అట్టిండి. ఇక తానం చేపిస్తే ఇక తానం చేయంగా అదేమి ఇక తక్కువనదా, అరే మీ తిరిగా నేను చేస్తాను అది కూడా అలగబట్టే అటు ఓటి ఇటు ఓటే అది ఏంది ఏం చెప్పిస్తుండు ఎట్లా చెప్పిస్తుండు మరి సింహంకి తానమాట ఇదేంది కథ అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఇక చూస్తేనే తెలుస్తుంది మీకు, చూడుర్రు. ఇక خلاص بس اجلس زعلك يا ابو سند انت زعلك يا راجل النظر خارج جوري ايوه خش الماء بقى على خلينا نجيب اشغل لك المويه بتنزل على عيونها بالراس ఇక ఒక పొల్ల చల్లకుండా మనకు జంగల్ అంటేనే ఇక చెమటలు వాడతాయి. ఇక చెమటలు కాడతాయి కిందికి వెళ్ళి మీద దాకా ఇక దడదడలు ఎత్తుంది పానం అంతా. ఇక
గసుటిది ఒక పొల్ల ఏం చేసింది ఇక మోటార్ సైకిల్ పట్టుకున్నది ఇక సాపు జంగలకే పోయింది ఇక జంగలకు పోయి ఏం చేస్తున్నది ఇక పోయి పులులున్న తావులకు ఆయా పులులున్న తావులకైతే పులులు కూడా మరి పిల్ల ఏం మంత్రం వస్తుందా తంత్రం వస్తుందా ఏమవుతుందో కానీ ఆ పులుల దగ్గరకు పోయింది ఆట ఆడుతుంది ఇక నాకే అనిపిస్తుంది చూస్తే భయం అవుతుందని వాళ్ళు అట్టుకున్న మింగగల పొల్ల గిట్లని అవ ఏం ధైర్యము ఏం కథ ఇదేం ధైర్యము నాకు అర్థం కాదు ధైర్యం అంటే కూడా గిసుటి ధైర్యం ఏంది సాపు జంగల పులుల ముంగట పోయి నిలబడే పొల్ల అరే ఏమవుతుంది అనుకున్నా కానీ ఏం కాలేదు చూడు ఏం దగ్గర తీసుకొని ఎట్లా చేస్తుంది ఏం కథ అనేది ఆ పులుల దగ్గరికి ఏమిడికి పోయింది ఎట్లా పోయింది అనేది కానీ ఇక చూడు ఇక పులుల దగ్గర పోయిందా లేదా అనేది పట్టుకొచ్చినాయి ఇక చూడు మనిషి అంటే ఇక ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ధైర్యంగా లోళ్ళు ఉంటారు ఈ పిల్ల కూడా ఆ చుట్టేదేమో మొండు పుల్ల ఉన్నట్టున్నది మొండు పిల్ల అంటారు చూడు ఇక మొండు పొలగాడు అట్టి మొండి పిల్లగాడు మొండి పొల్ల అంటారు చూడు ఒక గట్లు ఉన్నట్టుంది ఆ పులుల దగ్గరికి పోయి ఇక ఎట్లా ఏం చేసింది ఒక పుల్లిని దగ్గర తీసుకొని ఒక పర్సు చూడండి ఇక Si je me baisse, ils vont venir vers moi car alors nous aurons la même taille. Je fais ça pour vous montrer comme ils sont lâches, pas pour les taquiner, mais aussi pour faire monter mon taux d'adrénaline. Dès que vous leur tournez le dos, ils vous attaquent. Dès que vous les regardez dans les yeux, ils ont peur de vous. Si vous courez, vous êtes une proie. Si vous vous retournez, ils ont peur et s'arrêtent. Ah, ils en ont assez, ils ont trop peur de moi.
మరి ఇక చూసిరు కదా ఆర్తలు ఇక ఎట్లున్నాయి ఇక మరి ఎండాకాలం మొదలైంది ఇక మాడుతున్నది ఇక కీదిమికెళ్ళి మీదుగా నెత్తి మాడిపోతుంది ఎండలలో అది కాబట్టి ఇక ఉబ్రంకి ఆడని ఇక చెట్టు బిట్టు చూసుకొని ఇక చల్లగా కూకుంటున్నా కానీ ఇక మళ్ళీ తిరుగుతున్నాయి చూపియాలి కదా ఆడతారు ఇక మీకు యాళ్ళు అయిందంటే తీసిమార్కాని ఆడతారు సూర్ అయితే మీరు కూకుంటారు చూస్తారు ఇక అట్లా పట్టుకొస్తున్నా ఇక ఒక్కొక్కటి చూడడం ఇక జరి ఇది అనిపించినా కానీ ఇక మీరు ఎట్లన్నా చూస్తారు నాకు ఎరకనే ఇక అందుకనే ఇక పట్టుకొచ్చిన చూపించినాయి ఇక ఎట్లున్నాయి ఇక మంచిగా జోర్దారు ఉన్నాయి కదా ఇక మరి ఇక చూస్తూనే ఉండరు ఇక K6 మీడియా విజన్ K6 ఇక ఇంకా ముంగడికి నగిపిస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం మంచి మంచి ఆడతాలు పట్టుకొస్తాయి ఇక చూడడం ఇక ఇంట్రెస్ట్ అంటే చూడు ఇక అట్లా మీ మీద చిత్తం పెరిగింది ఇక పట్టుకొత్త ఆడతాలు ఇప్పటికైతే చూడుర్రి చూస్తూనే ఉండరు ఇక మళ్ళీ పట్టుకొత్త ఇక చూడడం ఇక నాకు కూడా దూప కట్టింది ఎండ అంటే ఎండ అయింది ఇక మళ్ళీ ఎండలు సూరు అయినాయి ఇక మళ్ళీ ఎండాకాలం యాడికితే ఏం చేస్తుందో ఏం కథ ఇక చల్లగా కర్బూజలు విరజుడు ఆ కొబ్బరి నీళ్ళు అవి తాక్కుంటా మంచిగా ఆరాం ఇంట్లో కూకొని చూస్తూనే ఉండరు ఇక మంచిగా తీసిమరకని ఆడతాను ఇక మళ్ళీ పట్టుకొత్త ఇక నడుతాం మరి ఇక రామ్ దండాలు